హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే సమ్మర్ ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ అవర్ రెజ్యూమ్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా లేదంటే ఒక ప్రొఫెషనల్ అయినా, ఈ సమ్మర్ ప్రోగ్రామ్స్ వల్ల మీకు కొంచెం అన్న ఎడ్జ్ అనేది ఉంటుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది కంపల్సరీ మీ కెరీర్ లో క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఎందుకు ఈ సమ్మర్ ప్రోగ్రామ్స్, ఎందుకు వీటి వల్ల ఏం ఇంపార్టెన్స్ ఉంది అంటే ఏదో జస్ట్ టైం స్పేస్ ఉంది కదా మనకు అప్పుడు అని చూసేదైతే కాదండి. ఓకే, డెఫినెట్లీ ఈ సమ్మర్ ప్రోగ్రామ్ వల్ల మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఒక స్కిల్ ని మీరు డెవలప్ చేసుకోవచ్చు, కనెక్షన్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ది సమ్మర్ ప్రోగ్రామ్స్ లో ఏమేమి ఉంటాయి అంటే కొన్ని స్టెప్స్ అనేటివి మనం చూద్దాం. ఓకే, వాట్ ఆర్ ద పాయింట్స్ అనేటివి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చూసింగ్ రైట్ ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ దిస్ చూసింగ్ రైట్ ప్రోగ్రామ్ మ్యామ్? సో ఈ చూసింగ్ రైట్ ప్రోగ్రామ్ అంటే మీరు వెతికే ఆపర్చునిటీస్, అది మీ కెరియర్ గోల్స్ కి సంబంధించింది అయినా అండ్ మీ ఇంట్రెస్ట్ కి అలైన్ అయింది అయినా ఏదైనా సరే, అందులో మీకు ఇంటర్న్షిప్స్ అనేటివి కానీ, వాలంటీర్ ప్రోగ్రామ్స్ అవ్వనివ్వండి, వర్క్ షాప్ అవ్వనివ్వండి, బూట్ క్యాంప్స్ అవ్వనివ్వండి, ఏదైనా సరే మీ ఫ్యూచర్ కి రిలవెంట్ అయిన ఏదైనా మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఆ రైట్ ఆపర్చునిటీస్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో సెకండ్ పాయింట్ ఏంటి? గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేటిది ఏంటి? ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీస్ మీరు వినే ఉంటారు, రైట్? ఈ గూగుల్ లాంటివి ఏం చేస్తారంటే లైక్ జీసాక్ అని సమ్మర్ ఇంటర్న్షిప్స్ అనేటివి కండక్ట్ చేస్తాయి. ఇది సమ్మర్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ అండి. సో దట్ స్టూడెంట్ మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే వి కెన్ చూస్ దిస్ జీసాక్ ప్రోగ్రామ్స్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అనేటివి కంపెనీస్ ఆఫర్ చేసినప్పుడు మీరు చూస్ చేసుకొని రైట్ పాత్ లో వెళ్ళొచ్చు, లైక్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ సైడ్. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే డెవలపింగ్ న్యూ స్కిల్. సో ఈ డెవలపింగ్ న్యూ స్కిల్ ప్రతి వీడియోలో చెప్పేదే కదా అని అనుకోకండి. సో ఈ స్కిల్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూనే ఉండాలి. సో ఒక సేయింగ్ ఉందండి, లైక్ వెన్ ఎవర్ యు లెర్న్ యు ఎర్న్ అని. మనం ఎంత ఎక్కువ లెర్న్ చేస్తే అంత ఎక్కువ ఎర్న్ చేయగలము అని. సో ఇది డెఫినెట్లీ మనం స్కిల్ అనేది ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే, సపోజ్ మీకు నిన్న వచ్చేసి మీకు నాలెడ్జ్ వచ్చేసి జావా అండ్ సీక్వెల్ పైన ఉందండి. ఓకే, సో నెక్స్ట్ మీరు జావా ఫుల్ స్టాక్ వైపు మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. సో మీరు నెక్స్ట్ ఇలాంటి సమ్మర్ ప్రోగ్రామ్స్ లో ద్వారా కానీ, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇప్పుడు స్కిల్ మీకు నేర్చుకునే టైం ఉంది. సో మీరు అప్పుడు ఏం చేస్తారు? ఇంకొక హైబర్నెట్, ఒక స్ప్రింగ్ బూటో ఇలాంటివి నేర్చుకొని మీరు మూవ్ ఆన్ అవుతారు. సో దట్స్ వాట్ డెవలపింగ్ అ న్యూ స్కిల్ ఇస్. అంతే కదా? సో మీరు ఖచ్చితంగా ఒక స్కిల్ అనేది ఎక్కువ నేర్చుకున్నారు అంటే మీకు వెనుక వచ్చే సాలరీస్ పైన కూడా అది డెఫినెట్లీ మీకు హైక్ అనేది ఉంటుంది. అంతే కదా? సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ బిల్డింగ్ రిలేషన్షిప్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను రీసెంట్ డేస్ లో ఏం అబ్జర్వ్ చేశానంటే ఈవెన్ థర్డ్ ఇయర్, ఇప్పుడు మన బీటెక్ లో ఉన్న థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ థింకింగ్ ఇన్ ఆంటర్ప్రీనర్షిప్ లెవెల్స్. అంటే ఎవ్రీబడి వాంట్ బి అంటే కంపెనీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. దే డోంట్ వాంట్ బి అ జాబ్ సీకర్స్, దే వాంట్ బి అ జాబ్ బిల్డర్స్ అని ఒక సేయింగ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. సో ఈ నెట్వర్కింగ్ అండ్ బిల్డింగ్ వల్ల మీకు ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేదంటే ఏదైనా పర్టికులర్ ఇప్పుడు మీరు చేసే ఫీల్డ్ లో మీకు ఇంట్రెస్ట్ లేదు, ఓకే, కానీ మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కి, మీకు కెరీర్ వైపు బిల్డ్ చేసుకున్న స్కిల్స్ కి మీకు అలైన్ అవ్వాలనుకుంటే దట్ కెన్ బి డన్ త్రూ నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్ లో ఏం చేయాలి భయ్యా? సపోజ్ మీరు జిమ్ కి వెళ్తున్నారు భయ్యా, ఓకే, మీరు జిమ్ కి వెళ్తున్నారు. ఆ జిమ్ కి వెళ్ళిన వాడు మీకు పక్కన వాడు ఇంట్రెస్ట్ ఉంది. సపోజ్ మీరు జావా ఫుల్ స్టాక్ డిమాండ్ లో వెళ్ళాలనుకుంటే ఈ పక్కన నోడు జావా ఫుల్ స్టాక్ లోనే జాబ్ చేస్తున్నాడు. సో మీరు ఇతనితో నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకుంటే సపోజ్ మీరు ఏదైనా తెలియని విషయాలు కూడా ఇతనితో బిల్డప్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ కంపెనీలో ఉన్న ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా గానీ ఆయనను అడగొచ్చు. సో ఇదే అండి, లైక్ మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ లైక్ వాట్ దే ఆర్ డూయింగ్ ప్రతిదీ లైక్ డీటెయిల్ గా అడగనవసరం లేదు, కానీ లైక్ యూ కెన్ బిల్డ్ రిలేషన్షిప్స్ లైక్ దట్. అంటే మన డే టు డే లైఫ్ వర్క్ యాక్టివిటీస్ చేసుకుంటూనే మనం నెట్వర్కింగ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి? క్రియేటింగ్ అ సపరేట్ సెక్షన్ ఫర్ సమ్మర్ ప్రోగ్రామ్ ఇన్ రెజ్యూమ్. ఇదేంటి భయ్యా? ఇప్పుడు మన రెజ్యూమ్ ఉంటుందా, మీకు ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ అని ఒకటి పెట్టుకోవచ్చు మనం. ఈ ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ కింద ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా కానీ, ప్రొఫెషనల్ అయినా కానీ, ఈ ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ కింద మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ సో అండ్ సో జీసాక్ అనే ప్రోగ్రామ్ ని నేను అటెండ్ అయ్యాను, అందులో ఇంటర్న్షిప్ చేశాను, గూగుల్లో ఇంటర్న్షిప్ చేశాను. ఇలాంటిది ఓన్లీ గూగులే కండక్ట్ చేయాలండి. టీసీఎస్ కానీ, విప్రోనే అవనివ్వండి, మైక్రోసాఫ్టే అవనివ్వండి, అమెజానే కానీ, దే హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు దిస్ సమ్మర్. సో అవన్నీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ సిక్స్త్ ఏంటి అంటే షోకేస్ అచీవ్మెంట్స్ అండ్ రికగ్నిషన్. ఇదేంటి? సి ఇప్పుడు మన రెజ్యూమ్ ఉందా,
అలాగే మన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. అక్కడ లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో మనకు ఫీచర్ అనేది ఒకటి కనిపిస్తుంది, కరెక్టా? ఆ ఫీచర్ అనే దాంట్లో మనం ఏం చేస్తాం, ఏ మూమెంట్స్ అయితే మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నామో ఆ మూమెంట్స్ ని మనం పెట్టుకుంటాం, అంతేనా? అందులో మనం అచీవ్మెంట్స్ ని కూడా పెట్టుకుంటాం. సో అలాగే మన రెజ్యూమ్ లో కూడా వాట్ ఆర్ ది అచీవ్మెంట్స్ అండ్ రికగ్నిషన్. ఇప్పుడు మీరు సమ్మర్ లో ఏదైనా అచీవ్మెంట్ లేదంటే రికగ్నిషన్ ఏదైనా కంపెనీకి కానీ అలా పర్సే చేసినా కానీ మీ రెజ్యూమ్ లో అది పెట్టుకోవచ్చు. ఓకే, ఏదన్నా అవుట్ స్టాండింగ్ అవార్డ్ వచ్చినా గానీ రివార్డ్ వచ్చినా గానీ అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఈ పాయింట్స్ ని ఫాలో చేస్తే మీరు మీ కెరియర్ ని రెజ్యూమ్ లో ఎన్హాన్స్ చేసినట్టు పెట్టుకొని, అలాగే రెజ్యూమ్ లో కూడా ఎన్హాన్సింగ్ మై కెరియర్ విత్ సమ్మర్ ప్రోగ్రామ్స్ అని కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే హిట్ ఆన్ ది థమ్స్ అప్ అండ్ లైక్ బటన్. ఇంకా ఇలాంటి ఏమన్నా క్వెరీస్ లేదంటే టాపిక్స్ మీకు కావాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి కామెంట్ సెక్షన్ లో మీ టాపిక్స్ ఏం డౌట్ ఉన్నాయో చెప్తే మేము దాన్ని చూసి మేము రాసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.